నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దాతల సహకారంతో గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తాం. మనుబోలు గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి. కూటమి పాలనలో దళితులు గిరిజనులపై వేధింపులు. కావలిలో ఎస్టీ మహిళను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. గూడూరు రాజాగిరిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కైలాసనాథునికి వైభవంగా పుష్పయాగం. గూడూరు మండలం తిప్పవారిపాడులో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత కైలాసనాథ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా జరిగిన పుష్పయాగం పల్లకీ సేవలు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. దాతల సాయంతో గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి తెలిపారు. మనుబోలులో గ్రంథాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి దుస్థితిపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. మనుబోలులోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి తనిఖీ చేశారు. గ్రంథాలయ దుస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి మాట్లాడుతూ మనుబోలు గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పైకప్పు స్లాబ్ తో పాటు భవనం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠకులు గ్రంథాలయానికి రావాలంటే భయపడుతున్నారని, అయినా రావడం అభినందనీయమని తెలిపారు. గ్రంథాలయ భవనాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే గ్రామ పెద్దలతో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారని ఆమె వివరించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు మండలంలోని గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రంథాలయం శిథిలావస్థ స్థితికి చేరిపోయింది. పూర్తిగా ఏమాత్రం పాఠకులకు ఉపయోగపడే విధంగా లేదు. ఎక్కడ చూసినా స్లాబ్ తో సహా మొత్తం పడిపోయే పరిస్థితిలో ఉంది. గ్రామస్తులు గాని అందరూ కూడా భయపడుతున్నారు గ్రంథాలయంలో వచ్చి చదువుకోవాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చోట్ల గ్రంథాలయాలు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ గ్రంథాలయాలు ప్రజలకు నేస్తాలుగా ఉండాల్సింది పోయి ప్రజలు భయపడే స్థితికి వచ్చినందుకు, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రంథాలయాన్ని నేను కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. గ్రామ పెద్దలతో మాట్లాడాము. ఈ గ్రంథాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. రాజకీయ ప్రజా ప్రతినిధులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, గ్రామస్తులు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో కొంత సెస్ ను కూడా ఉపయోగించి గ్రంథాలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఎందుకంటే గ్రామ పెద్దలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి చాలా ఇష్టపడుతున్నారు. మాకు ఈ గ్రంథాలయం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ గ్రంథాలయం వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారంటే గ్రంథాలయం పట్ల వాళ్ళకున్న ప్రేమ నన్ను కదిలించి వేసింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి నేను పూనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ అరుణ్ కుమార్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో ఎరుకల మహిళపై జరిగిన దాడి తీవ్ర విచారకరమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కావలి పట్టణంలో అఘాయిత్యానికి గురైన మహిళను స్థానిక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. కావలి పట్టణంలో ఎరుకుల మహిళపై అఘాయిత్యం జరగడంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. ఎస్టీ మహిళ కుటుంబంపై దాడి జరిగిందని, కులం పేరుతో దూషిస్తూ జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి బట్టలు ఓడతీశారని ఆరోపించారు. తప్పు చేసిన వ్యక్తిని కాపాడి బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తూ కాంప్రమైజ్ కాకపోతే ఇబ్బందులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. కూటమి పాలనలో దళితులు గిరిజనులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.
వాళ్ళని కులం పేరుతో దూషిస్తూ, ఆ మహిళను దూషిస్తూ జుట్టు పట్టుకుని వచ్చి వీధిలోకి లాగి బట్టలు ప్రదేశి వ్యవస్థను చేసి కాళ్లతో చేతులతో తంటే గాయాల పాలే పాపం ఏం చేయాలనో దిక్కుతోచినటువంటి స్థితిలో తన మానాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే వెంటనే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి బాధితుల మీద కేసు పెడితే బాధితులని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఆ బాధితులకు సంబంధించి ఆ పాపం ఆమె బిడ్డని పోలీసులు బట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఒక పక్క గాయాలు, నొప్పి, అవమానం, బాధ అన్నీ భరిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే పోలీసులు చెప్పినటువంటి మాట, నీ బిడ్డ మీద వెళ్ళి కేసు నమోదు చేశారు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకూడదు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకుండా ఉంటే ఆ బిడ్డకు సంబంధించినటువంటి మీ మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మీ బిడ్డను పంపించేస్తాం, లేదు నువ్వు కేసు నమోదు చేస్తానని చెప్పి భీష్మించుకుంటే ఆ బిడ్డకి సంబంధించినటువంటి దాని మీద గోండా యాక్ట్ పెట్టి ఆ బిడ్డ మీద రౌడీ షీట్ తెరిచి అసలు ఎన్కౌంటర్ చేసి మీకు దక్కకుండా చేస్తాం, జైల్లో పెడతాం, మీ కుటుంబానికి ఆ బిడ్డ దూరం అయిపోతాడు, రకరకాలుగా మాట్లాడి భయపెడితే చివరికి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ 2 టౌన్ పోలీసు ఈ మధ్య చూసే లాకప్ డెత్లు అన్నీ చూస్తున్నాం మనం, చాలా దూరమైనటువంటి పరిస్థితి, దానికి మించినటువంటి పరిస్థితి కూర్చోబెట్టి పోలీసులే ఒక రాజీ అంటే ఒక కాంప్రమైజ్ డీడ్ లాగా రాసి ఇద్దరి మధ్య ఎటువంటి వివాదాలు లేవు, మేమిద్దరం మా వివాదాలు పరిష్కరించుకున్నాం, ఇక మీదట ఎవరం కూడా వివాదాలకు సంబంధించి జోలికి పోము, ఒకరి జోలికి ఒకరు పోమని చెప్పి రాయించి బలవంతంగా సంతకం పెట్టించి ఆ సంతకం పెట్టించి కేసు క్లోజ్ అయిపోయింది, ఇంకా మీరెవరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి మరలా అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి వేలి ముద్ర వేయించి ఆమె ఎస్టీ మహిళ కాబట్టి దానిని ముస్లిం మతం తీసుకున్నట్టుగా ఇస్లాం మతం స్వీకరించానన్నట్టుగా ఆమె మీద సర్టిఫికేట్ సృష్టించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సర్టిఫికేట్ను కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇంకా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఏ విధంగా సాగు చేయాలో పోలీసు చేస్తాడు, కానీ ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈరోజు వేరే దురుద్దేశంతో ఈరోజు ఆ మహిళని హింసించడం, ఈ విధంగా చేయటం అన్యాయమని మేమంతా కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు తప్పకుండా పోలీసు డిపార్ట్మెంటు ఇక్కడ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కూడా చొరవ తీసుకొని కేసు కట్టమన్నారు కాబట్టి కట్టినట్టు ఉందే తప్ప ఈ డిఎస్పీ గారు, సిఐ గారు న్యాయం అయితే చేయలేదు. ఇప్పటికన్నా ఎస్పీ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి తప్పకుండా దోషుని శిక్షించాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించి వారికి ప్రభుత్వం తరఫున కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓజిల మండలం కురుగొండ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ దారా అంకయ్య అధ్యక్షతన సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా సీనియర్ ఇన్స్పెక్టర్ మంజులమ్మ హాజరయ్యారు. సహకారంతో అభివృద్ధి అనే నినాదంతో మొక్కలు నాటారు. సహకార సంఘం ద్వారా లభిస్తున్న సేవలు, ప్రయోజనాలపై చైర్మన్ దారా అంకయ్య రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రవీందర్ రాజు, సిఇఓ రవీంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సహకార శాఖ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం సహకార సంఘ వారోత్సవాలు అనేది మనం చేసుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా మనము జెండా ఎగరేయడం కానీ, చెట్లు నాటే కార్యక్రమం కానీ మనం చేసుకుంటున్నాము. మరి మన మోడీ గారి యొక్క ప్రభుత్వంలో మన యొక్క రైతులకి మరి ఎంతో చేయూతలు ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నారు. రైతులకి విత్తనాలు సబ్సిడీ ఇస్తున్నారు. బ్యాంకుకి సంబంధించి లోన్లు విస్తారంగా ఇస్తున్నారు. అందులో మన బ్యాంకు, కురుగొండ బ్యాంకు మామూలుగా గృహ రుణాలు కూడా ఇప్పుడు ఇచ్చేదానికి ముందుకు వస్తుంది. వచ్చే ఎరువులు కానీ, లేదు వచ్చే
ఏ మరి పనిముట్లైనా కానీ సబ్సిడీ రూపంలో మన ప్రభుత్వం అందిస్తుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాదు, మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకారం అందిస్తూ ఎంత రైతులకి మరి తోడ్పాటునిచ్చి మరి అభివృద్ధి చేస్తున్న దానికి నేను మరి డబుల్ ఇంజిన్ సర్కార్కి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మన యొక్క కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. అటు సంక్షేమ కార్యక్రమం కానీ ఇటు మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి రెండు కూడా జోడెద్దుల యొక్క సవారితో మరి మంచి అభివృద్ధిని అయితే సాధిస్తుంది. ఎస్పెషల్లీ కురుగుండ గ్రామంలో మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. రోడ్లు వేయడం అయితేనేమి, మరి తాగునీటి సౌకర్యం కల్పించడం అయితేనేమి, మరి సైడ్ కాలువలు నిర్మించడం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. మరి రైతులకే కాకుండా ప్రజలకి కావాల్సిన యొక్క అవసరాలని మరి తీర్చే దాంట్లో మా యొక్క ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మరి మా యొక్క ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ మరి ముందున్నారు. వారి యొక్క ఇప్పటి వరకు సర్వేపల్లి నియోజకవర్గంలో 882 మంది లబ్ధిదారులు కలిపి 8,14,00,000 సీఎం సహాయ నిధి కింద నగదు మంజూరు చేయడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వేదాయపాలెంలో ఉన్న కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా 39,53,000 రూపాయల నగదు చెక్కులను 53 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మనుబోలు మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, కలికి వేణుగోపాల్ రెడ్డి, మడవనూరు నీటి సంఘం అధ్యక్షుడు నూనె లక్ష్మయ్య యాదవ్, చెమిర్తి సుధీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. CMRF చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి 53 మందికి 39,53,732 రూపాయలు. 53 చెక్కులు 39,53,732 రూపాయలు. ఇప్పటి వరకు 882 మందికి చెక్కులు ఇచ్చాం. ఓవరాల్గా 2 ఇయర్స్లో 8,14,48,015 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశాం. ఇది ఊహించని పరిణామం. ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది ఏది రిజెక్ట్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఒక 50 పంపించాం. ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అట్లా వాళ్ళని ఆదుకునేదానికి, అనారోగ్యంతో ఉండే వాళ్ళని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి విషయంలో చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇమీడియట్గా అన్ని శాంక్షన్ చేసి పంపిస్తున్నారు. హైదరాబాద్ నగర్ శివార్లోని ఘట్నేశ్వర్ నుండి బోడప్పల్ హైవేపై అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వెళుతున్న కుటుంబాన్ని పోకిరీలు బైకులపై వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ దృశ్యాలు కారు డాష్ క్యామ్ లో రికార్డయ్యాయి. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని గమనించి ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. బైకులను కారుకు అడ్డంగా తిప్పుతూ కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. నిన్న మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నైట్ ఫంక్షన్ కి వెళ్ళారు. ఎక్కడ గట్కేసర్ దాటినాక, గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుపల్ లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందర ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే
ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్లో వెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఫస్ట్ మీరు ఒకసారి ఈ వీడియో చూడండి. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరిగిన విశేష పూజలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సోమినేని పెంచల నాయుడు, వసంతమ్మ, ఎస్ ప్రసాద్, అనుష, నితీష్ వ్యవహరించారు. జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథుడికి జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బడుగు సుబ్రహ్మణ్యం గౌడ్, వసుంధర వ్యవహరించారు. भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय. मंदाकिनी सलिल चंदन चर्चिताय
प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షి దేవి సమేత కైలాసనాథ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి పుష్పయాగం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజేత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్, దక్షిత్ రెడ్డి వ్యవహరించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిన్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే
वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधान्यं सुमित्रं कणत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति गङ्गातरङ्गरमणीय जटाकलापं गौरी निरन्तर विभूषित वामभागम् नारायणः प्रियमनङ्गमदापहारं वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाचामगोचरमनेकगुणस्वरूपं वागीश विष्णुसुरसेवितपादपीठं वामेण विग्रहवरेण कणत्रवं మనుబోలు మండలం పత్తివోలు గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏరువాక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 1008 మట్టి శివలింగాలతో మహాన్యాసక ఏకాదశి రుద్రాభిషేకం మహాలింగార్చన పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా కుంకుమాలంకారం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ అభిషేకమైనంత వరకు కూడా గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం అమృతం కోరి క్షీరగడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున శుభకర తీర్థమై రవి విషం ఓం నమః శివాయ ఓం నమః శివాయ పితరుల ఆత్మకు శాంతిని కూర్చగ గంగను ధరకే తరలించ తపసును పూనే భగీరథుడు సురగంగ వరగంగ ప్రళయంగ ఎగసెగసి ఉబితుబికి ఉరకలిడి హోరెత్తితే అదువి ఎల్లాడేను భూమి కాపాడురావయ్య స్వామి కనులు మూడని నీకు ఓ శివయ్యా గంగనా మగ గర్భపడి రాకయ్యా తుళ్ళి పడకే చాలు చల్లవింకా గంగ వెర్రులు తెలుసు నువ్వు ఇంకా
గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతల సహకారంతో గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తాం. మనుబోలు గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి. కూటమి పాలనలో దళితులు గిరిజనులపై వేధింపులు. కావలిలో ఎస్టీ మహిళను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కైలాసనాథునికి వైభవంగా పుష్పయాగం. గూడూరు మండలం తిప్పవారిపాడులో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత కైలాసనాథ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా జరిగిన పుష్పయాగం పల్లకి సేవలు విరిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.